కుత్బులాపూర్ పట్టణంలో మెట్రో రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో జిడిమెట్ల విలేజ్ వద్ద ఏర్పాటు చేసిన శాంతియుత ధర్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేకానంద నార్త్ సిటీలో మెట్రో రైల్ విషయంలో ప్రభుత్వం స్పందించాలని నినాదాలు చేసి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. We demand మాకు కావాలి సాధిద్దాం We demand కావాలి We demand మాకు కావాలి సాధిద్దాం కావాలి We demand సాధిద్దాం We demand కావాలి మాకు కావాలి We demand మాకు కావాలి नहीं चलेगा मेटल मेट्रो साधिद्दाम We want justice तानाशाही नहीं चलेगा We want justice मेटल मेट्रो साधिद्दाम సాధారణ సమితి ఏర్పడ్డది. దాని ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక 6-7 ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. బోయినపల్లిలో, మన సుచిత్రలో, మేడ్చల్లో, ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర 2 సార్ల ఇప్పటికే చాలా ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. ప్రజలను అవేర్నెస్ చేయడంలో సఫలీకృతం అయ్యాము. ఇప్పటికే 25,000 మంది సంతకాలు చేశాము. ముఖ్యంగా మన నగరం అన్నప్పుడు 4 పక్కల కనెక్ట్ అయితేనే అది నగరం అవుతుంది. ఒక 3 పక్కల కనెక్ట్ చేసి ఒక పక్కన ఇగ్నోర్ చేయడం అంటే అది నగరం కాదు, అది కనెక్షన్ కాదు. మెట్రో లాస్ లో వస్తుందంటే లాస్ రాకపోవడానికి కారణం ఏముంటది? 30% నెట్వర్క్ కనెక్ట్ కాలేదు, 30% పీపుల్ కనెక్ట్ కాలేదు. అందుకే మెట్రో లాస్ లో ఉంది. మన నార్త్ లో ఉన్న మనమందరికీ మెట్రో లేకపోవడం మన దౌర్భాగ్యం, మనల్ని ఇగ్నోర్ చేయడం వాళ్ళ అవివేకం. మనము ఇప్పటికైనా మనం ఫైట్ చేసైనా తెచ్చుకోవాలి. మనం ఫైట్ చేయకుంటే రాదు. ఎందుకు రాదంటే మనల్ని ఇక్కడ ఇంతవరకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంత పెద్ద జనాభా సాంద్రత ఉన్న మనల్ని ఇగ్నోర్ చేసి అక్కడెక్కడో ఉన్న ఊహా నగరానికి తీసుకెళ్ళడం అనేది మనం భరించలేకపోతున్నాం. ఇప్పటి వరకు ఏదో 8 నెలల నుండి భరించాము. మనల్ని ఇలా విస్మరించి అటు ఇచ్చే వరకు మనం భరించలేకపోతున్నాం. ఎందుకు భరించాలి? మనం ట్యాక్స్లు కడతలేదు, చాలా ట్యాక్స్లు కడుతున్నాం. 30%, 40% ట్యాక్స్ ఇక్కడ పోతున్నాయి. 60% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నాం మనం ఇక్కడ నుండి 40% ఐటీ పీపుల్ గచ్చిబౌలికి వెళ్తారు. ఒక ఐటీ ఎంప్లాయీ గచ్చిబౌలికి వెళ్ళడానికి 1.5 hours నుండి 2 hours పోవడానికి అవుతుంది, 2 hours రావడానికి అవుతుంది. నేను 10 years నుండి ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్ ని. పోవడానికి 60 కిలోమీటర్లు, రావడానికి 60 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు పోవాలి. ఒక చిన్న మెట్రో 20 కిలోమీటర్ల మెట్రో కనెక్టివిటీ ఇస్తే ఏమవుతుంది? 116 కిలోమీటర్ల కనెక్టివిటీ ఫేజ్ 2 లో ఇచ్చారు. మనం ఒక 20 కిలోమీటర్స్ కనెక్టివిటీ ఇవ్వమని అడుగుతున్నాం. మనమే పెద్దగా అడగట్లేదు, చిన్న 20 కిలోమీటర్స్ కనెక్టివిటీ అడుగుతున్నాం. అది లాభదాయకమైన మెట్రో, ఇదేం నష్టం జరగదు. అక్కడ ఏదో ఊహానగరం చెట్లు చేమలు ఉన్నాయి, కొన్ని 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి, దానికి ఇవ్వద్దని అంటే మీరు అక్కడికి ఇచ్చుకోండి, అటు శ్రీశైలం దాకా కూడా ఇచ్చుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. మీరు ఎంత ఇచ్చుకోండి, మమ్మల్ని ఇగ్నోర్ చేయొద్దని మా విజ్ఞప్తి. అందుకే కంపల్సరీ మాకు ఇవ్వాలని మా కోరిక. ఉన్నారు ఈరోజు మరి కుత్బులాపూర్ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితిగా మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సంక్షేమ సంఘం నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి, మేడ్చల్ రూట్ లో మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చేస్తా ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో
ఈ ఉత్తర నగరానికి, ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండ్లకోయ వరకు, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైలు గురించి ఎలాంటి మరి ప్రతిపాదనలు కూడా ఉన్న ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన ఊహానగరానికి మాత్రం మెట్రో రైలు కావాలి. కానీ ఇక్కడ లక్షలాది జనము అతి కూతవేటు దూరంలో ఉన్నటువంటి యొక్క మా సుచిత్ర కానివ్వండి, జిడిమెట్ల విలేజ్ కానివ్వండి, కొంపల్లి కానివ్వండి, మరి కండ్లకోయ మేడ్చల్ కానివ్వండి, వీటిని పూర్తిగా విస్మరించి మరి ఎక్కడో మారుమూలంగా ఉన్నటువంటి తన ఊహానగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు వేయడం అనేది మాత్రము ఈ నిర్ణయాన్ని తీర్చిస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా ప్రజల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క పోరాటం, ఈ యొక్క ఉద్యమం ప్రజల నుంచి పుట్టుకొస్తా ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రియల్ ఎస్టేట్ కోణంలో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. తాను ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తా ఉన్నారని చెప్పడానికి ఎలాంటి సంశయం లేదు. ఈరోజు మూసీ నది ప్రక్షాళన అంటా ఉన్నాడు. మరి అక్కడ కూడా ఆ స్థలాలన్నీ కూడా సేకరించి బడా బావులకి ఆ ప్రాంతం అంతా కూడా అప్పచెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే రియల్ ఎస్టేట్ కోణంలోనే భూములు సమీకరించుకొని భూముల వ్యాపారాలు చేయడమే తప్ప ప్రజలకు ఏం అవసరం ఉన్నది, ప్రజలు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, మరి తన యొక్క సాంకేతికంగా కూడా సైంటిఫిక్ గా కూడా ఆలోచన చేసి ఎక్కడేం అవసరం ఉందో తెలియకుండా ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి, ఒక అసమర్థత ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తా ఉంటే బాధపడుతున్న పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ మేడ్చల్ మెట్రో సాధన సమితి వారికి డిమాండ్ ప్రధానంగా న్యాయమైన డిమాండ్ ఇది. గతంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా దీని అవసరాన్ని గుర్తించి దీన్ని ప్రతిపాదించింది కూడా. కాబట్టి దాన్ని రద్దు చేసి తన ఒక ఊహానగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో లేని తీవ్రంగా అంటే తీవ్రంగా ప్రజలు ఖండిస్తా ఉన్నారు, వ్యతిరేకిస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలకు అండగా ఉండి న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే వరకు కూడా మేము పోరాటం ఖచ్చితంగా చేస్తాం, దీనికి సహకరిస్తాం. ఈ యొక్క ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంలాగా చేపడతాం. ఇప్పటికే 25,000 పైచులకు 1,00,000 మంది వరకు కూడా సంతకాల సేకరణ జరుగుతా ఉన్నది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి దీన్ని ఇంత ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాన్ని కూడా విస్మరించి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని విస్మరిస్తా ఉన్నాడు, మహారాణా నగరాన్ని విస్మరిస్తా ఉన్నాడు. కేవలం తన ఊహానగరం అయితే ఫోర్త్ సిటీ అని పదే మహానగరంలో సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు. ఈరోజు రోడ్లకు విస్తరణకు పని లేవు. ఈరోజు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అటకెక్కిచ్చేసినారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా ఇది మొదటి ఒక ధర్నా కార్యక్రమం, మొదటి నిరసన కార్యక్రమం. రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క మేడ్చల్ కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా ఈ యొక్క పోరాటం ఉధృతం చేస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు కూడా, ముఖ్యమంత్రి కళ్ళు తెరిచే వరకు కూడా మా పోరాటం ఆపబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ ఇక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి సాధన సమితి మెట్రో రైలు రావాలని చెప్పేసి కరాఖండిగా గత 8-9 నెలల నుంచి నిర్వివాదంగా పోరాటం చేస్తా ఉన్నారు, ఫైట్ చేస్తా ఉన్నారు. మాకు న్యాయమైన హక్కు ఖచ్చితంగా రావాలని చేస్తా ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. పెద్ద ఎత్తున రేపు పొద్దున రాబోయే రోజుల్లో మేము కూడా సంవత్సరం టైం ఇవ్వాలి విపక్ష పార్టీ అని చెప్పేసి ప్రభుత్వానికి ఇచ్చినాం. కానీ ప్రభుత్వం అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తాం, తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అసెంబ్లీలో కూడా ఈ యొక్క అంశాన్ని గతంలో లేవనెత్తాం, కానీ దీనికి సరైన సమాధానం ముఖ్యమంత్రి గారు రాలేదు. రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, అన్ని వేదికల పైన కానివ్వండి, తప్పకుండా ప్రజా గొంతుగా వినిపించి మేడ్చల్ కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.